సంక్రాంతి వచ్చేటప్పటికి ఇప్పటికి మన కిడ్స్కి తెలిసిన టీవీలో ఏదో చూడడం తప్ప అసలు సంక్రాంతి అంటే ఏంటో అందరం మర్చిపోతున్నాము. సంక్రాంతి పండుగ ఉంటుందంటే చాలు పల్లె గ్రామాలు చాలా ఆనందంగా కోలాహలంగా కనిపిస్తాయి. మరి అదే పట్టణాల్లో అయితే ఊరు వెళ్ళని పరిస్థితి అయితే కానీ వాళ్ళకు కూడా ఒక స్ట్రెస్ని ఫీల్ అవ్వకుండా ఆర్ట్ గేలా అనే ఒక ఇన్స్టిట్యూట్ మాత్రం చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఏదైతే మెమోరీని పెంచుతూ అలాగే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుగుణంగా అనేక ఆర్ట్స్ వేయిస్తూ వాళ్ళ యొక్క టాలెంట్కి వాళ్ళ యొక్క మెమొరీ పెంపొందించడం కోసం ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ ఏర్పాటు జరిగింది. సో ఈరోజు నేను మన సంక్రాంతి స్పెషల్గా ఈరోజు ఈ ఆర్ట్ గేలా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తూ ఉంటారు, అసలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అని ఒక్కసారి మనం చూపించబోతున్నాను. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ రాగానే మనకి ఆర్ట్స్ వేస్తూ కనిపిస్తుంటారు. అంటే చిన్నపిల్లలతో పాటు పెద్దలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిన్న ఇలా ఆర్ట్స్ వేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఆ ఫెస్టివల్ తగ్గట్టు దాని యొక్క డిజైనింగ్ కానీ అలాగే దాని యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడే విధంగా మన మోడల్స్ కానీ అలాగే అన్ని విధాలు కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా అనేక గ్రామాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే సరదాగా అలా ఫ్యామిలీతో గడుపుతుంటారు. మరి ఈ గ్రామాల్లో ఈ పల్లెటూరులు వెళ్ళి ఉండవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి తమ రిలాక్స్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి ఇక్కడ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. అలాగే ఎటువంటి ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం ముందుగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మేడం అయితే ఉన్నారు. మేడం మొత్తం మంచిగా ఆర్ట్ వేస్తున్నారు. మేడం నమస్తే అండి. అంటే ఈ పండుగ అందరూ ఊర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అందరూ వేరే వేరే అలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఈ పండుగని మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇక్కడ సెలబ్రేట్ చేయాల్సిన మీకు ఎలా వచ్చింది? ఫస్ట్లీ నేను డాక్టర్ హారిక అండి. ఆమె చిన్నపిల్లల దంత వైద్య నిపుణురాలని. నేను యాక్చువల్లీ నాకు ప్రతిరోజు కిడ్స్తో డీల్ చేస్తూ ఉంటాను క్లినిక్లో. దానివల్ల నేను చాలా స్ట్రెస్లో ఉంటాను. బట్ నేను ఆ స్ట్రెస్ వాళ్ళ మీద చూపించుకోకూడదు. బికాజ్ ఆర్ట్ అన్నది ఐ బిలీవ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెస్ రిలీవింగ్ హ్యాబిట్ అని అందరూ చేసుకోవాలి అని నేను కన్సిడర్ చేస్తాను. అండ్ దీనికోసం నేను యాక్చువల్లీ నా డాటర్ 5 years, తనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఇది ఆర్ట్ గాలా ఇక్కడ రాకన్నా ముందు మేము ప్రతిసారి విజయవాడ వెళ్ళి వెతుక్కునే వాళ్ళం ఇట్లాంటి స్పేసెస్ కోసం. బట్ వన్స్ నాకు సాహితి గారు ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారని తెలిసిన కాడి నుంచి ప్రాబ్లీ దిస్ ఇస్ ఆ 4th or 5th టైం నేను ఇక్కడికి వస్తున్నాను. బికాజ్ ఐ బిలీవ్ కిడ్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆడుతూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఆ ఎనర్జీ అంతా ఒక్క దగ్గర పూల్ చేసుకొని ఆర్ట్లో కనుక మనం కొంచెం టైం స్పేర్ చేస్తే ప్రాబ్లీ దే విల్ డూ వండర్స్ ఇన్ ఎవ్రీథింగ్. అని ఐ వుడ్ ప్రౌడ్లీ సే దట్ ఆర్ట్ వుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెస్ రిలీవింగ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఆల్సో. ఇప్పుడు ఈ ఆర్ట్తో పాటు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం కాపాడే విధంగా ఈ పల్లెటూరు వాతావరణం కానీ అంటే అలాగే ఈ పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తున్నట్టు. అవును, అది డెఫినెట్లీ సాహితి గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. అందరినీ ఒక ప్లేస్లో చేర్చడానికి చాలా ట్రై చేస్తున్నారు ఆవిడ. అండ్ సంక్రాంతి వచ్చేటప్పటికి ఇప్పటికి మన కిడ్స్కి తెలిసిన టీవీలో ఏదో చూడడం తప్ప అసలు సంక్రాంతి అంటే ఏంటో అందరం మర్చిపోతున్నాము. బట్ ప్రతి ఒక్కటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు సంక్రాంతి అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తూ పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది ఎవరైతే వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఊర్లకి వెళ్ళలేకపోతున్నారో బికాస్ ఆఫ్ వర్క్ కానీ ఏదన్నా ఇక్కడ కనుక వచ్చి వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగితే ఆ లోటు అయితే కనిపిస్తుంది. అండ్ ఇవాళ నా డాటర్ కూడా దాని ఊళ్ళనే రాలేకపోయింది. అండ్ ఐ విష్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఇట్లాంటివి జరిగితే డెఫినెట్లీ విల్ బీ. ఆర్ట్ గాలా ఈజ్ ద ప్లేస్. ఐ వుడ్ సే ఇట్ ఫ్రమ్ మై హార్ట్. ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ టు విజిట్ అండ్ జస్ట్ చెరిష్ ఫ్యూ మెమరీస్ హియర్ వితౌట్ యువర్ సెల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది. అంతే. రైట్, చూసారు కదా. అయితే ఆర్ట్ గేలా అది నిర్వహించిన తర్వాత చాలా హ్యాపీగా ఇక్కడ బాగుంటుంది అని చెప్తున్నారు. అయితే పండగకి మేము అక్కడ వెళ్ళకపోతే కనుక ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఏదైతే సాహితీ మేడం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీ ఏదైతేనో చాలా బాగుంది. సో ఫెస్టివల్స్ మూవ్స్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. మా భావితర పిల్లలకు కూడా ఇది మంచి మోటివేట్గా ఉంటుంది, తెలుసుకుంటారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ నిర్వాహకులు ఎవరైతే సాహితీ మేడం మనతో పాటు ఉన్నారో ఒకసారి సాహితీ మేడం గారిని మనం ఇంట్రడక్షన్ చేస్తాం. నమస్తే మేడం. సో ఈ ఫస్ట్గా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ స్టూడెంట్స్కి, మీ అందరూ ఓవరాల్గా. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఏంటంటే పిల్లలందరూ వాళ్ళ మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి ఇంకా వేరే ఏమీ లేకుండా ఓన్లీ మొబైల్ చూసుకుందాం అనే మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ అంతా బయట పెట్టడానికి మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. సో అలాగే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ డైలీ రొటీన్ నుంచి
స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అని చెప్పి మేము ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆర్ట్ చేసుకుని వెళ్ళేలాగా ప్లాన్ చేసాము. సో మేము మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. దాని గురించే కాకుండా ఇక్కడ ఆర్ట్ పార్టీస్ అని కూడా హోస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా బర్త్డే పార్టీస్ అలాగా, అవి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అంతా బాగా జరుగుతుంది. ఈ ఫెస్టివల్ మూమెంట్ అంతా పెట్టారు అంటే కాన్సెప్ట్ అంటే పిల్లలకి అంటే తెలియపరచడం కోసమా లేకపోతే ఎలా అండి? అంటే ఇంతకు ముందు మనం ముగ్గులు వేసుకునే వాళ్ళం ఇంటి ముందు. సో దానికి పిల్లలకి ఏమీ తెలియదు. ఇప్పుడంతా ఏదో అంత టెంపరీగా ఉంటుంది. సో అది వీళ్ళకి మళ్ళీ తెలియాలి అని చెప్పి మేము వాళ్ళ ఇష్టపడేలాగా కలర్స్ ముగ్గులు మేమే డిజైన్ చేయించి దానికి పెయింట్ చేసుకుని వాళ్ళు డెకరేట్ చేసుకునే విధంగా మేము డిజైన్ చేసాము. సో అలానే వీళ్ళందరూ వేసుకుంటున్నారు ఇక్కడ. ఎన్ని నెలలు అయిందండి మీరు స్టార్ట్ చేసి? ఇది జస్ట్ 2 months అయింది. ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది? అందరూ బాగుంది, వచ్చి ఎంజాయ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నారు. అసలు అట్మాస్ఫియర్ అంటే జనరల్గా మనం చూసుకుంటే ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ మన గోదావరి జిల్లాలో అంటే ప్రతి ట్రెడిషనల్కి ఇలా ఇది ఉండడం అనేది కొంచెం మనందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ట్రెడిషనల్స్ ఏర్పాటు చేయడం అలా తెలియపరచడం అనేది, సో దాన్ని అంతా ఎలా ప్లానింగ్ చేసుకున్నారండి? ఇది ఆల్మోస్ట్ ఒక 1 month ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఫైనల్గా ఈరోజు ఇట్లా సక్సెస్ అయిందనమాట. మాకు కూడా మేము మా అమ్మమ్మల్ని మదర్స్ని అడిగి మీరు ఏం చేసేవారు ఆ టైంలో, ఎలా డెకరేట్ చేసుకునేవారు, మేము కూడా కొత్తగా తెలుసుకునే పాతకాలం పద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని సో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. అలానే ఫుడ్ కూడా ఈరోజు పాతకాలం ఫుడ్సే పెట్టాలి అని అనుకుంటున్నాం. పండగ సంక్రాంతి పండగ కానీ ముందుగా ఈ అరుసులు గారెలు ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ కనిపిస్తుంది ఎక్కువ. సో అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారండి? ఉందండి. నెక్స్ట్ ఫుడ్ కూడా సేమ్ అవే పండగలాగా పులిహోర, దద్దోజనం అలాంటి ఐటమ్సే ఉన్నాయి. సో మంచిగా ఫుడ్ తిని ఇంకా కొన్ని గేమ్స్ ప్లాన్ చేశాను, అవి కూడా ఆడుకొని వెళ్ళేలాగా ఈరోజు మొత్తం ఇక్కడే స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేశాను. సో 3 రోజుల పండుగ కూడా ఒక రోజులో చేస్తున్నారా లేకపోతే 3 రోజుల పండుగనండి? ఒక్క డేలో కంప్లీట్ చేస్తామండి ఈరోజు. ఓకే. అంటే మార్నింగ్ నుంచి ఎలా ఉంటుంది, ఏం షెడ్యూల్ పెట్టుకున్నారు మేడం? ఫస్ట్ ఇక్కడ పెయింట్స్ వేసుకునేలాగా రంగోలీ చెప్పాను కదా, అది వేసుకోవచ్చు. నెక్స్ట్ కాసేపు డ్యాన్స్ చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి సాంగ్స్, సంక్రాంతి సాంగ్స్ అన్ని పెట్టాము, సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు డ్యాన్స్ చేసుకోవచ్చు. తర్వాత అనుకున్నట్టు గేమ్స్ ఉన్నాయి, దానికి మంచి గిఫ్ట్ కూపన్స్ కూడా ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫుడ్. సాయిత్ గారు, చిన్న డౌట్ వచ్చింది. అంటే మామూలుగా ఈ పండగలు అనగానే చాలామంది పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు ఈ అట్మాస్ఫియర్ చూడాలని చెప్పి చాలామంది చాలా ఊర్లు వెళ్ళిపోతుంటారు. సో మరి వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఖాళీ అయిపోతారు కదా. సో మరి ముందుగానే ఎలా ప్లాన్ చేస్తారు దాన్ని? మరి ఎలాగా అది? ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ ఇల్లు ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఓకే. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఇటు నుంచి వెళ్ళిపోయినా అటు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మనం ఆ మోడల్ అనేది ఇక్కడ చూపించగలుగుతున్నాం. ఇంకా వెరైటీస్ మోడల్స్ నెక్స్ట్ ఇంకా అకేషన్ బట్టి, ఫెస్టివల్ బట్టి అప్డేట్ అవుతూ ఉంటాము. దానికి తగ్గట్టు డెకరేషన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. మేము డిజైన్ చేయించి అందరూ పెయింట్స్ చేసుకొని స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ శాతం అంటే ఎటువంటి వ్యక్తులు మీరు కాంటాక్ట్ అవుతుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మోస్ట్లీ కిడ్స్ వస్తున్నారండి బాగా. ఇది కిడ్స్ని టార్గెట్ చేయాలని మా ఒపీనియన్ కాదు. వర్కింగ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి లేదా వర్క్లో స్ట్రెస్ అయిపోయి పిల్లల మీద అది చూపించకూడదు. వాళ్ళు కూడా వచ్చి పిల్లలతో కలిసి కూర్చుని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ అంతా బయట పెట్టాలని చెప్పి మా మెయిన్. అంటే సాయి, అంటే పిల్లలు మార్నింగ్ ఉదయం నుంచి లెగ్గానే ఏంటంటే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, అలాగే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ట్యూషన్స్, అంటే ఆ షెడ్యూల్ అయిపోతుంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి షెడ్యూల్ అయిపోతుంది. సో మరి మనకి టైం కేటాయించే అవకాశం ఉంటుందా? మరి ఎలా మనం? వీకెండ్స్ వస్తున్నారండి బాగా. వీక్ డేస్లో కూడా అదే మీకు చెప్పాను, వర్కింగ్ ఉమెన్ కాకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ స్పెండ్ చేసేలాగా అనేది నా కాన్సెప్ట్. ప్రతి ఒక్క ఫెస్టివల్కి మోడల్ చేసి చేస్తాం. ఓకే. దీనికి మామూలుగా ఇలా ఫీజు పే చేస్తారండి లేకపోతే ఎలా? ప్రెసెంట్ అయితే ఒక మినిమం థింగ్స్ అనేవి చార్జ్ చేస్తున్నాం. అచ్చా. సో మరి పిల్లలకి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ లేకపోతే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తుంటారండి లేకపోతే ఎలా? మోస్ట్ ఇప్పుడే కొంచెం మనం కూడా పిల్లలతో కూర్చొని చేసుకుందాము అన్న మైండ్ సెట్ మారుతోంది పెద్దవాళ్ళకి కూడా. స్టార్టింగ్లో అయితే పిల్లల్ని దింపేసి మీరు గైడ్ చేయండి, మేము ఇప్పుడే పని ఉంది వెళ్ళొస్తాం అని చెప్పారు.
బట్ నౌ వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చేసుకోవాలి అన్న మైండ్ సెట్లోకి వస్తున్నారు. నేను ఈ 2 monthsలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే. సాహితీ గారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు ఇచ్చిన ఆలోచన, లేకపోతే ఎవరు మీ ఫ్రెండ్స్ గైడెన్స్ ఇచ్చారా, లేకపోతే ఎలా పెట్టాలని? మీ పిల్లలు ఎందుకో చుట్టుపక్కల పిల్లలు అందరూ చూసేది ఏంటంటే మొబైల్ ఎడిక్షన్. సో మొబైల్ కూడా ఒక అవాయిడ్ చేస్తారు. స్కూల్ అవగానే మేమైతే ఇక్కడికే వచ్చేస్తాము. పిల్లలు స్కూల్ అవగానే చక్కగా వచ్చేసి వర్క్స్ తెచ్చుకొని ఒక ½ an hourలో కంప్లీట్ చేసేసి రిమైనింగ్ థింగ్ అంతా వాళ్ళకి నచ్చిన పెయింట్స్ వేసుకుంటారు, కొత్త డ్రాయింగ్స్ అడుగుతారు నేర్పించండి అని చెప్పి. సో నేనైతే సక్సెస్ అయ్యాను. దీనికి ఆర్టిస్ట్ అని ఉండాలా? మళ్ళీ ఆర్టిస్ట్ ప్రెసెంట్ అయితే ఏం అక్కర్లేదండి. మీకు కొంచెం బేసిక్ థింగ్ ఏంటంటే దాని మీద మార్క్ చేసి ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీరు పెయింట్స్ వేసుకోవచ్చు. మీకు ఆ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. బయట చూసాం మొత్తం టోటల్గా అయితే చూసాము, అది మొత్తం ఆర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మెటీరియల్స్ అయితే తెప్పించుకొని మీరు ఆ మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేస్తాం. అలా ఏమి ఉండదు. సో ఇంకా డ్రాయింగ్ క్లాసెస్ కూడా ఒకటి స్టార్ట్ చేయాలని ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అడుగుతున్నారు డ్రాయింగ్ కూడా నేర్పించండి అని చెప్పి. సో అది కూడా February నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా సాహితీ మేడం గారి ఆలోచన విధానం. అంటే నేటి యుగంలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్, ఆ మొబైల్ ఎడిక్ట్ అయిపోయి పిల్లలు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అలా ఎడిక్ట్ అవ్వకుండా కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మనం ఏం చేస్తున్నామని తెలియాలి, కొంచెం మెమరీ కూడా పెంచుకోవాలనే ఒక ఆలోచన ధోరణితో ఆర్ట్ గ్యాలరీ అని చెప్పి పెట్టారు. అయితే ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అన్ని ఫెస్టివల్కి ఇక్కడ సంతరించుకునేలాగా అద్దం పట్టేలాగా ప్రతి కూడా బ్రీఫ్ చేసి పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీదకి వస్తాను. కీప్ వాచ్. ఏ మీ ఆలి.